భక్తుల జీవితాలలో అమ్మా భగవాన్ మిరాకిల్స్. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మాది ఒక చిన్న గ్రామము. మా గ్రామం అంతా విషాదంతో నిండి ఉంది. రైతులందరూ ఎంతో దిగులుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. నాలాగే ఎందరో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర బ్యాంకుల్లోనూ పెద్ద మొత్తము అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలా అన్నదే అందరి దిగులు. మా గ్రామంలోని అన్ని రైతు కుటుంబాలలోనూ అదే చింత. 2001 సంవత్సరం మా అందరి జీవితాలలో మర్చిపోలేని ఓ ఆనందప్రదమైన సంవత్సరం. ఎందుకంటే 3 సంవత్సరాల దుర్భార కరువు బాధలు అనుభవించిన మేము ఆ సంవత్సరం సకాలంలో వర్షం కురవడం చూసి ఎంతో సంతోషించాము. పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇంటి నిండా ధాన్యము, చేతి నిండా డబ్బు ఉంటుంది. అబ్బా, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలా అని బంగారు కలలు కంటూ వేరుశెనగ పంట వేశాం. మా కలలకు తగ్గట్టుగానే వేరుశెనగ పంట ఏపుగా పెరిగింది. అది చూసి మా అందరి ముఖంలో ఆనందం. ఒక కొద్ది రోజుల్లో వేరుశెనగ పంట కోతకు వస్తుండగా ఓ భయంకర విపత్తు విద్యుదాంతల మా రైతులందరినీ తాకింది. అంతవరకు మాకు ఎవరికీ తెలియని వింత కీటకాలు ఉన్నట్టుండి మా వేరుశెనగ పంట మీద దాడి చేశాయి. పంట అంతా నాశనము అయిపోయింది. అందరిలోనూ ఆ విషాద పరిస్థితిని ఎదుర్కొనలేని దుస్థితి. భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా ఇష్టం లేక నాలాంటి ఎందరో చిన్న చిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాలో కొద్దిగా ఆర్థిక స్తోమత ఉన్న రైతులు రకరకాలైన క్రిమి సంహారక మందులను తమ పొలాల్లో చల్లారు. అయినా ఫలితం శూన్యం. నేను నిస్సహాయంగా నా పొలంలో ఓ మూల నుంచొని కన్నీళ్లతో నా పంట వైపు చూశాను. ప్రతి మొక్క కీటకాలలో చీడపట్టి ఉంది. ఇక కొద్ది రోజుల్లో లేక కొన్ని గంటల్లో నా పంట మొత్తం నాశనమైపోతుందని తెలుస్తోంది. నా పంటను రక్షించుకోవటానికి కావలసిన క్రిమి సంహారక మందులు చల్లడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. నా కళ్ళు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, భగవాన్, ఏదో ఒక మహిమ చేసి నిస్సహాయంగా నిలబడ్డ నీ భక్తుని కాపాడు అని నాకు ఎంతో ప్రియమైన అమ్మా భగవానులను ప్రార్థించాను. మీరే నా తల్లిదండ్రులు, స్నేహితులు. నా సంపద కష్టకాలంలో నన్ను ఆదుకునే రక్షకులు మీరే అని అర్థించాను. కన్నీరు తుడుచుకొని పరిపూర్ణ విశ్వాసంతో సర్వస్వ శరణాగతి చేస్తూ నా చేతులను 2 జోడించి తల మీద ఉంచుకొని మూలమంత్రము జపిస్తూ నా పొలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఇంటికి వెళ్ళిపోయాను. మరునాడు ఎందరో రైతులు నా పొలం వైపు పరుగులు తీయడం చూసి నేను కూడా వారి వెనుకనే పరిగెత్తాను. వేల కొలది చిన్న చిన్న పిట్టలు నా పొలంలో దిగి నా పంటను పాడు చేస్తున్న కీటకాలను తినటం ప్రారంభించాయి. 2 గంటలు గడిచిందో లేదో నా పొలంలోని కీటకాలను అన్నిటినీ ఆ పిట్టలు తినేసి
అందరూ చూస్తుండగా ఆకాశంలోకి ఎగిరి మాయమైపోయాయి. కళ్ళ ముందు జరిగిన ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంతో మా నోళ్ళు తెరుచుకున్నాయి. మా కుటుంబ సభ్యులంతా ఆనందంతో చిందులు వేశాం. పొలంలోని మట్టిని తీసుకొని నుదిటికి రాసుకున్నాం. ఆ మట్టిలో మచ్చుకైన ఒక కీటకం ఉన్న ఛాయ కూడా లేదు. నా ప్రార్థనకు జవాబుగా నా భగవాన్ ఆ వింత పిట్టలను స్వర్గం నుంచి పంపారని నాకు తెలుసు. నేను చదివిన మూల మంత్రానికి ఆ పిట్టలు నా పొలంలోని కీటకాలను చంపి తినేశాయని నాకు తెలుసు. లేకపోతే నా పొలం చుట్టుపక్కల వేల కొలది ఎకరాల పంట భూములు ఈ కీటకాల బారిన పడి నాశనమై పోతుంటే నా పంటను మాత్రమే ఎందుకు కాపాడాయి? చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో ఒక్క పిట్ట కూడా వాలిన దాఖలాలు లేవు. ఇదంతా నా తండ్రి కరుణా కటాక్షం కదా. ఎన్నడూ లేనిది ఆ సంవత్సరము పంట కూడా ఎక్కువగా పండింది. నా అప్పులన్నీ తీరాయి. మా కుటుంబమంతా సుఖంగా ఉన్నాము. అమ్మా భగవానికి జై. థ్యాంక్స్ అమ్మా భగవాన్ ఫర్ డూయింగ్ మిరాకిల్స్.